ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. మురళి తారీఖు 3 ఆగస్ట్ 2022. సాకార మురళి. మధురమైన పిల్లలారా, ఎప్పుడైతే బుద్ధిలో జ్ఞానం ఉంటుందో అప్పుడు బాబా స్మృతి స్థిరంగా ఉంటుంది. జ్ఞానయుక్తమైన బుద్ధితో ఆత్మిక యాత్రను చేయాలి, ఇతరులతో చేయించాలి. ప్రశ్న: ఈశ్వరుడు దాత అయినా ఈశ్వరార్థం దానము చేసే ఆచారము ఎందుకు కొనసాగుతూ వస్తుంది? జవాబు: ఎందుకంటే ఈశ్వరుని తమ వారసునిగా చేసుకుంటారు. దీని ఫలితాన్ని ఈశ్వరుడు మరుసటి జన్మలో ఇస్తారని భావిస్తారు. ఈశ్వరార్థము దానం చేయడం అనగా వారిని తమ పుత్రునిగా చేసుకోవడం. భక్తి మార్గములో కూడా పుత్రునిగా చేసుకుంటారు, అనగా మీ సర్వస్వాన్ని వారిపై బలిహారము చేస్తారు. అందువలన ఒకసారి బలిహారమైనందుకు ఫలితంగా ఈశ్వరుడు మీపై 21 జన్మలు బలిహారమవుతారు. మీరు చిల్లి గవ్వలను తీసుకొస్తారు, బాబా నుండి వజ్రాలు తీసుకుంటారు. దీనిని గురించే సుధాముని కథ ఉదాహరణంగా ఉంది. పాట: రాత్ కే రాహీ తక్ మత్ జానా, తెరే సుబహ్ కే మంజిల్ దూర్ నహీ. రాత్రి ప్రయాణికుడా అలసిపోకు, పగలని స్వర్ణిమ ప్రపంచం అతి త్వరలో రానున్నది. ఓం శాంతి. పిల్లలు ఈ పాటలోని ఒక చరణము వింటూనే అర్థం చేసుకొని ఉంటారు. ఎప్పుడైతే మనలను తండ్రి పిల్లలు అని అంటారో, ఆత్మలమైన మనకు మన తండ్రి కూర్చొని అర్థము చేయిస్తున్నారని అర్థము చేసుకోవాలి. ఆత్మ అభిమానులుగా అవ్వాలి. ఆత్మ శరీరము వేరు, ఆత్మ అభిమానులుగా అవ్వాలి. ఆత్మ శరీరము వేరు వేరని అందరికీ తెలుసు, కానీ ఆత్మలైన మనకు తండ్రి కూడా ఉన్నారని తెలియదు. ఆత్మలైన మనం నిర్వాణధామంలో ఉండేవారము. ఈ విషయాలు మనుషుల బుద్ధికి తోచు. తండ్రి అంటున్నారు కదా, ఈ జ్ఞానము పూర్తిగా అదృశ్యమైపోతుంది. ఇప్పుడు ఈ నాటకము పూర్తి కానున్నదని మీకు తెలుసు. ఇప్పుడు ఇంకా ఇంటికి వెళ్ళాలి. అపవిత్రమైన పతితాత్మలు ఇంటికి వాపస్ వెళ్ళలేవు. ఒక్క ఆత్మ కూడా వెళ్ళలేదు. ఇది డ్రామా. ఆత్మలన్నీ ఇక్కడకు వచ్చినప్పుడు మళ్ళీ వాపస్ వెళ్ళడం ప్రారంభమవుతుంది. తండ్రి మనకు ఇప్పుడు ఆత్మిక యాత్ర నేర్పిస్తున్నారని మీకు తెలుసు. ఓ ఆత్మలారా, ఇప్పుడు తండ్రిని స్మృతి చేసే యాత్రను చేయాలని చెప్తున్నారు. జన్మ జన్మాంతరాలు మీరు శారీరక యాత్రలు చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఇది మీ ఆత్మిక యాత్ర. ఇక్కడ నుండి వెళ్ళిన తర్వాత మృత్యులోకములోకి వాపస్ వచ్చేది లేదు. మనుష్యులు భౌతిక యాత్రలకు
వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తారు. అది భౌతికమైన దేహ అభిమానములోని యాత్ర. ఇది ఆత్మిక యాత్ర. అనంతమైన తండ్రి తప్ప ఆ యాత్రను ఇతరులెవ్వరూ నేర్పించలేరు. పిల్లలైన మీరు శ్రీమతమును అనుసరించాలి. మొత్తం ఆధారమంతా స్మృతి యాత్ర పైనే ఉంది. ఏ పిల్లలు ఎంతెంతగా స్మృతి చేస్తారో అంతంతగా పొందుతారు. ఎవరికైతే ఎంతో కొంత జ్ఞానం ఉంటుందో వారి స్మృతి నిలవగలదు. 84 జన్మల చక్ర జ్ఞానము కూడా ఉంది కదా. ఇప్పుడు మన 84 జన్మలు పూర్తి అయ్యాయి. ఇది 84 జన్మల చక్రయాత్ర. దీనిని అవాగమన, వచ్చి వెళ్ళే యాత్ర అని అంటారు. అందరికీ అవాగమనం ఉంటుంది. అవాగమనం అనగా రావడం, పోవడం. జన్మ తీసుకుంటారు, వదులుతారు. దీనిని అవాగమనం అని అంటారు. ఇప్పుడు మీరు ఈ దుఃఖధామ అవాగమన చక్రం నుండి విడుదలవుతూ ఉన్నారు. ఇది దుఃఖధామము. ఇప్పుడు మీ జనన మరణాలన్నీ అమరలోకములో జరుగుతాయి. దాని కొరకే మీరు పురుషార్థము చేసేందుకు అమరనాథుని వద్దకు వచ్చారు. మీరందరూ పార్వతులు. సదా అమరంగా ఉండే అమరనాథుని ద్వారా అమర కథను వింటున్నారు. మీరు సదా అమరులు కదా. మీరు సదా అమరులు కారు. మీరు జనన మరణ చక్రములోకి వస్తారు. ఇప్పుడు మీ చక్రము నర్కములో ఉంది. దీని నుండి మిమ్ములను విడిపించి మీ అవాగమనాన్ని స్వర్గములో తయారు చేస్తారు. అక్కడ మీకు ఎలాంటి దుఃఖము ఉండదు. ఇది మీ అంతిమ జన్మ. వినాశనం ఎలా జరుగుతుందో మీరు పోను చూస్తూ ఉంటారు. యుద్ధము జరగరాదని బాంబులు సముద్రములో వేయండి అని చెప్పేవారు. తల కొట్టుకుంటూ ఉంటారు. పాపం వారు అలా చెప్తూనే ఉంటారు. కానీ సమయం పూర్తి అయిందని వారికి తెలియదు. మీరిప్పుడు సంగమ యుగములో ఉన్నారు. కానీ బయట ప్రపంచం వారు కలియుగము ఇప్పుడే ప్రారంభమైంది, ఇంకా 40,000 సంవత్సరాలుందని భావిస్తున్నారు. ఈ విషయము కూడా శాస్త్రాల నుండే వెలువడింది. తండ్రి అంటున్నారు, మీరు జన్మాంతరాలుగా చేస్తూ వచ్చిన దాన పుణ్యాలు, చదువుతూ వచ్చిన వేద శాస్త్రాలు భక్తి మార్గానికి చెందినవని తండ్రి చెప్తున్నారు. మనం మొదట బ్రాహ్మణులుగా ఉండి తర్వాత దేవతలుగా అవుతామని మీకు తెలుసు. బ్రాహ్మణ వర్ణము అన్నిటికంటే శ్రేష్టమైనది. ఇది ప్రాక్టికల్ విషయం. బ్రాహ్మణులుగా అవ్వకుండా ఎవ్వరూ దేవత వర్ణములోకి రాలేరు. మనం బ్రహ్మ పిల్లలమని శివబాబా నుండి దైవీ రాజ్యాన్ని తీసుకుంటున్నామని మీకు నిశ్చయం ఉంది. ఇప్పుడు మీ పురుషార్థము నడుస్తూ ఉంది. మీరు పరుగు పందెము రేస్ కూడా చేయాల్సి ఉంది. మంచి రీతిగా చదువుకొని
ఇతరులను కూడా చదివించి అర్హులుగా తయారు చేస్తే వారు కూడా స్వర్గ సుఖాలను చూస్తారు. కృష్ణపురాన్ని అందరూ స్మృతి చేస్తారు. శ్రీరాముడిని చిన్నతనములో ఉయ్యాలలో ఊపరు. శ్రీకృష్ణుని అందరూ చాలా ప్రేమిస్తారు. ఇదంతా అంధశ్రద్ధతో చేస్తారు. ఏ మాత్రము అర్థము చేసుకోరు. ఈ సమయంలో ఈ సృష్టి అంతా తమో ప్రధానమై నల్లగా అయిందని తండ్రి అర్థము చేయించారు. భారతదేశము చాలా సుందరంగా గోల్డెన్ ఏజ్లో ఉండేది. ఇప్పుడు ఇనుప యుగములో ఉంది. మీరు కూడా ఇనుప యుగములో ఉన్నారు. ఇప్పుడు బంగారు యుగములోకి వెళ్ళాలి. తండ్రి స్వర్ణకారుని కంసాలి పని చేస్తున్నారు. మీ ఆత్మలో ఇనుము రాగి సంబంధమైన మలినాలు ఏవైతే ఏర్పడినాయో వాటిని తొలగిస్తారు. ఇప్పుడు మీ ఆత్మ శరీరం రెండు అసత్యముగా అయిపోయాయి. ఇప్పుడు మీరు మళ్ళీ సత్యమైన స్వచ్ఛమైన బంగారుగా అవ్వాలి. సత్యమైన స్వచ్ఛమైన బంగారులో మలినాలు ఎక్కువగా కలిస్తే ఒక్కసారిగా గిలుపు బంగారము అపవిత్రముగా తయారైపోతుంది. మీ ఆత్మలో బంగారము ఇప్పుడు చాలా స్వల్పంగా మిగిలి ఉంది. నగలు కూడా పాతబడిపోయాయి. 2 క్యారెట్ల బంగారమని అంటారు. ఇప్పుడు అందరి మతము ఆసురి మతముగా ఉందని తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఎప్పుడైతే అసురులుగా అయిపోతారో అప్పుడు బాబా శ్రీమతమునిస్తారు. భారతదేశము ఒకప్పుడు స్వర్గంగా ఉండేది. అప్పుడు ఏ ఇతర ధర్మము వారి రాజ్యము ఉండేది కాదు. మళ్ళీ ఆ స్వర్గములోకి వెళ్ళేందుకు పురుషార్థము చేయాలి. కానీ మాయ చేయనివ్వదు. మాయ మిమ్ములను చాలా ఎదిరిస్తుంది. యుద్ధ మైదానములో చాలా ఓడిస్తుంది. నడుస్తూ నడుస్తూ కొంతమంది ఏవైనా తుఫాన్లోకి వచ్చేస్తారు. వికారంలోకి వెళ్ళి ఒక్కసారిగా ముఖాన్ని నల్లగా చేసుకుంటారు. తండ్రి అంటున్నారు, ఇప్పుడు నేను మీ ముఖాలను తెల్లగా చేస్తాను. మీరు వికారంలోకి వెళ్ళి మళ్ళీ అపవిత్రంగా అవ్వకండి. యోగము ద్వారా మీ స్థితిని శుద్ధంగా చేసుకోండి. శుద్ధంగా అవుతూ అవుతూ మలినాలన్నీ తొలగిపోతాయి. అందువలన యోగ బట్టిలో ఉండాలి. బంగారు పని చేయువారు ఈ విషయాలను బాగా అర్థము చేసుకుంటారు. అగ్నిలో వేసినందున బంగారములో కలిసిన మలినాలన్నీ తొలగిపోతాయి. మళ్ళీ అది బంగారు ముద్దగా అయిపోతుంది. తండ్రి అంటున్నారు, మీరు నన్ను ఎంతగా స్మృతి చేస్తూ ఉంటారో అంత శుద్ధంగా అవుతారు. తండ్రి అయితే శ్రీమతమునిస్తారు. ఇంకేం చేస్తారు? బాబా దయా చూపండి అని పిల్లలు అంటారు. ఇప్పుడు ఆ తండ్రి
కృప ఏం చూపించగలరు? స్మృతి చేస్తూ ఉంటే మలినాలు తొలగిపోతాయని బాబా అంటున్నారు. కావున స్మృతిలో ఉండాలా, లేక కృప ఆశీర్వాదాలు వేడుకోవాలా? ఇందులో ప్రతి ఒక్కరూ తమంతుకు తాము శ్రమ చేయాలి. తండ్రి అంటున్నారు, ఆత్మిక పిల్లలారా, ఈ యాత్రలో అలసిపోకండి. మాటిమాటికి తండ్రిని మర్చిపోకండి. ఎంత సమయం స్మృతిలో ఉంటారో అంత సమయం మీరు బట్టిలో ఉన్నట్లు అవుతుంది. స్మృతి చేయకుంటే బట్టిలో ఉన్నట్లు కాదు. మళ్ళీ మీ ద్వారా వికర్మలు జరుగుతాయి. అది కాక పాత వాటికి జమ అవుతూ ఉంటాయి. దానివలన మీరు నల్లగా అపవిత్రంగా అయిపోయారు. అనగా మీరు 50% నల్లగా అయ్యారు. ఇప్పుడు మళ్ళీ 100% నల్లగా అయిపోతారు. కామ వికారమే మిమ్ములను నల్లగా చేసేసింది. అది కామచిత్తి, ఇది జ్ఞానచిత్తి. ముఖ్యమైన విషయము కామమే. ఇంట్లో కూడా ఈ విషయం పైనే జగడాలు జరుగుతూ ఉంటాయి. కుమారులకు కూడా బాబా అర్థము చేయిస్తున్నారు. ఇప్పుడు మీరు పవిత్రంగా ఉన్నారు. బాబా అర్థము చేయిస్తున్నారు. ఇప్పుడు మీరు పవిత్రంగా ఉన్నారు. కావున బాగున్నారు కదా. అందరూ కుమారిల కాళ్ళకు నమస్కరిస్తారు. ఎందుకంటే వారు పవిత్రంగా ఉంటారు. మీరందరూ బ్రహ్మకుమారిలే కదా. బ్రహ్మకుమారులైనా మీరే భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తారు. అందుకే మీ యాద్గార్ భక్తి మార్గములో కొనసాగుతూ వస్తున్నది. కుమారులను చాలా గౌరవిస్తారు. బ్రహ్మకుమారులు కూడా ఉన్నారు. కానీ మాతలదే మెజారిటీ. తండ్రి కూడా స్వయంగా వచ్చి వందే మాత్రం అని అంటున్నారు. భక్తి మార్గములో మీరు ఈశ్వరునికి దానం ఎందుకు ఇస్తారు? ఇక్కడ తండ్రి తానే పిల్లలకు ఇస్తారు కదా. మళ్ళీ ఈశ్వరునికి దానం ఎందుకు ఇస్తారు? ఈశ్వరార్థము దానము చేస్తారు, కృష్ణార్థము చెప్తారు. కృష్ణుడు మీకేమవుతాడని మీరు అతని కొరకు చేస్తారు. ఏదో ఒక అర్థం ఉండాలి కదా. కృష్ణుడు పేదవాడేమీ కాదు కదా. అయినా కృష్ణార్థమనే అంటారు. కృష్ణార్థము ఉండనే ఉండదు. అతను సత్యుగములోని రాకుమారుడు. తండ్రి అర్థము చేయిస్తున్నారు, నేను అందరి మనోకామనలను పూర్తి చేస్తాను. కృష్ణుడు పూర్తి చేయడు. వారు కృష్ణుని ఈశ్వరునిగా భావించి కృష్ణార్పణం అని అంటారు. వాస్తవానికి ఫలమునిచ్చేవాడిని నేనే. భక్తి మార్గములోని విషయాలన్నిటినీ అర్థము చేయించడం జరుగుతుంది. శివ బాబాకు మీరు ఇస్తున్నారు, అనగా మీ పుత్రుడు అయినట్లే కదా. భక్తి మార్గములో కూడా వారు పుత్రుడే. ఇక్కడ జ్ఞాన మార్గములో కూడా పుత్రుడే. భక్తి మార్గములో అల్పకాలము కొరకు ఫలితము లభిస్తుంది. ఇప్పుడు ఫలితము డైరెక్ట్గా లభిస్తుంది. అందువలన మీకు 21 జన్మలకు వారసత్వం లభిస్తుంది. ఇక్కడ పూర్తిగా బలిహారి
అవ్వవలసి ఉంటుంది. మీరు ఒక్కసారి బలిహారమైతే వీరు 21 జన్మలు బలిహారమవుతారు. మీరు తండ్రి నుండి వజ్రాలు తీసుకునేందుకు గవ్వలు తీసుకొస్తారు. పిడికిడు అటుకులు శివబాబా బండారములో వేస్తున్నామని ఆంతరికములో భావిస్తారు. సుధాముని విషయం ఇప్పుడిదే. శివబాబా మీకు ఏమవుతారని మీరు వారికిస్తారు? వారు పుత్రుడైతే మీరు తప్పకుండా పేదవారనే కదా. ఒకటి ఇచ్చి 1,00,000 తీసుకుంటామని భావిస్తారు. ఇచ్చే దాత వారొక్కరు మాత్రమే. సాధువులు మీకు ఏమి ఇవ్వరు. భక్తి మార్గములో కూడా ఇచ్చేది నేనే. అందుకే మీకు ఎంతమంది కొడుకులని బాబా అడుగుతారు. కొంతమందికి ఈ ప్రశ్న అర్థమవుతుంది, కొంతమందికి అర్థము కాదు. ఇప్పుడు మేము శివబాబాపై బలి అవుతామని మీకు తెలుసు. మన శరీరము, మనస్సు, ధనము అన్నీ వారివే. వారు మనకు 21 జన్మల వారసత్వమునిస్తారు. ధనమునివ్వాలంటే ధనవంతుల హృదయము పిగిలిపోతుంది. బాబా పేరే పేదల పెన్నిది. తండ్రి అంటున్నారు, మీరు మీ గృహస్థ వ్యవహారాలను సంభాళిస్తూ ఉండండి. అంతేకాని మీరు ఇక్కడే కూర్చోమని కాదు. కేవలం శ్రీమతమును అనుసరిస్తూ ఉండండి. నన్నొక్కరిని మాత్రమే స్మృతి చెయ్యండి, చాలు. భక్తి మార్గములో మీరొక్కరు తప్ప నాకు ఎవ్వరూ లేరు అని పాటలు పాడతారు. పిల్లలైన మీకు అనేక విషయాలు అర్థం చేయించడము జరుగుతుంది. అందరూ ఒకే విధంగా అర్థము చేసుకోలేరు కదా. చివర్లో అందరూ వస్తారు. ఆ తర్వాత మీలో శక్తి కూడా వస్తుంది. వినగానే వెంటనే వచ్చి పట్టుకుంటారు. బాబా మనలను 21 జన్మలకు స్వర్గానికి అధిపతులుగా చేస్తున్నారని నిశ్చయం ఉండాలి. అలా నిశ్చయం ఉంటే ఒక్క సెకండు కూడా వదలరు. ఈ బాబా తన అనుభవాన్ని కూడా వినిపిస్తారు కదా. ఇతను ఒక వజ్రాల వ్యాపారిగా ఉండేవాడు. కానీ అకస్మాత్తుగా ఏమైంది? శివబాబా ద్వారా చక్రవర్తి పదవి లభిస్తుందని గమనించారు. వినాశనము కూడా చూశారు, రాజ్యమును కూడా చూశారు. అంతే, ఈ దాసత్వాన్ని వదిలేయాలని భావించారు. సాక్షాత్కారమైంది, కానీ జ్ఞానము లేదు. నాకు చక్రవర్తి పదవి లభిస్తుంది చాలు అని అనుకున్నారు. తండ్రి స్వర్గ చక్రవర్తి పదవి ఇచ్చేందుకు వచ్చారని గమనించినప్పుడు వెంటనే వారిని పట్టుకోవాలి కదా. బాబా ఇదంతా మీదే అని అన్నాడు. మీ కార్యములోనే ఉపయోగపడుతుంది అని అన్నాడు. బాబా కూడా దాన్నంతటినీ ఈ మాతల చేతిలో పెట్టేశారు. మాతల కమిటీని తయారు చేశారు, వారికి ఇచ్చేశారు. సర్వము చేయించేది బాబాయ్. బాబా నుండి 21 జన్మలకు చక్రవర్తి పదవి లభిస్తుంది. కావున నువ్వు కూడా తీసుకో అని అర్థము చేయించారు. బాబా వెంటనే దాసత్వాన్ని వదిలేశారు. ఎప్పటి నుండి వదిలేశారో
అప్పటి నుండి చాలా సంతోషముతో గడుపుతూ వచ్చారు. మనం అనేకసార్లు దేవీ దేవత ధర్మాన్ని స్థాపించాము. బాబా బ్రహ్మ కుమారిల ద్వారా అనేకసార్లు చేసి ఉంటారు. ఇటువంటి విషయమైతే ఆలస్యం ఎందుకు చేయాలి? బాబా నుండి మనం 21 జన్మల వారసత్వం తప్పక తీసుకుంటామని భావించాలి. ఇల్లు వాకిళ్ళును బాబా వదిలించరు. వాటిని కూడా బాగా సంభాళన చేయండి. కేవలం తండ్రిని స్మృతి చేయండి. మేము బాబా వారిగా అయ్యామనే నశ ఉండాలి. బాబా ఫలానా వారు చాలా మంచి నిశ్చయ బుద్ధి కలిగి వివేకవంతులుగా ఉన్నారని పత్రము వ్రాస్తారు. అనేక మందికి అర్థం చేయిస్తున్నారని కూడా బాబాకు వ్రాస్తారు. కానీ అంత నిశ్చయ బుద్ధి కలిగిన వారు నా వద్దకు రావాలి కదా. బాబాను కలుసుకోకుండా మరణిస్తే ఇంకా వారసత్వం ఎలా లభిస్తుంది? ఇచ్చట బాబా వడిని తీసుకోవాలి కదా. నిశ్చయం ఏర్పడి ఏ శ్రమ చేయకుండా శరీరాన్ని వదిలేస్తే ఇనుప యుగము నుండి బంగారు యుగం వారిగా తయారు అవ్వకుంటే సాధారణ ప్రజలలో జన్మ తీసుకుంటారు. పిల్లలుగా తయారై పక్కగా అయిన తర్వాత శరీరాన్ని వదిలేస్తే వారసులుగా అవుతారు. వారసులుగా అయ్యేందుకు పెద్ద శ్రమ కూడా ఏమీ ఉండదు. కొంతమంది సూర్యవంశ రాజ్య పదవిని పొందుకుంటారు. కొంతమంది సేవ చేస్తూ చేస్తూ చివర్లో ఒక్క జన్మ కొరకు చేసి చిన్న రాజ్య పదవిని పొందుకుంటారు. అదేమంతా పెద్ద సుఖమైనది కాదు. రాజ్య సుఖము ప్రారంభములోనే ఉంటుంది. ఆ తర్వాత కళలు తగ్గుతూ ఉంటాయి. పిల్లలు పురుషార్థము చేసి తల్లి తండ్రులను అనుసరించాలి. మమ్మ బాబాల సింహాసనముపై కూర్చునేందుకు అర్హులుగా అవ్వండి. ఆర్ట్ ఫెయిల్ ఎందుకు అవ్వాలి? ఎందుకు అంత భయపడాలి? పురుషార్థము చేసి తండ్రిని ఫాలో చేయండి. సూర్యవంశ సింహాసనానికి అధికారులుగా అవ్వండి. స్వర్గములోకి రండి. పాస్ అవ్వకుంటే చంద్రవంశములోకి వెళ్ళిపోతారు. 2 కళలు తగ్గిపోతాయి. అచ్చా, मीठे मीठे सिकिलदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार और गुड मॉर्निंग और नमस्ते नमस्ते. धारण కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, తండ్రి నుండి ఆశీర్వాదాలు వేడుకునేందుకు బదులు స్మృతి యాత్రలో తత్పరులై ఉండాలి. ఆత్మిక యాత్రలో ఎప్పుడు అలసిపోరాదు. తర్వాతి పాయింట్, శివ బాబాను మీ వారసునిగా చేసుకొని వారిపై పూర్తిగా బలిహారం అవ్వాలి. తల్లిదండ్రులను ఫాలో చేయాలి. 21 జన్మలకు రాజ్య సుఖమును తీసుకోవాలి. వరదానము, నిమిత్త భావాన్ని అభ్యాసము చేయడము ద్వారా స్వంత ప్రగతి మరియు అందరి ప్రగతిని చేసే న్యారే ప్యారే భవ.
నిమిత్తంగా అయ్యే పాత్ర సదా నేర పేరగా చేస్తుంది. నిమిత్త భావము యొక్క అభ్యాసము సహజంగా స్వతహగా ఉంటే సదా స్వంత ప్రగతి మరియు సర్వుల ప్రగతి ప్రతి అడుగులో ఇమిడి ఉంటుంది. అటువంటి ఆత్మల అడుగు భూమిపై ఉండదు, స్టేజ్పై ఉంటుంది. నిమిత్తంగా అయిన ఆత్మలు సదా మేము విశ్వం ముందు తండ్రి సమానమైన ఉదాహరణ మూర్తులము అనే స్మృతి స్వరూపములో ఉంటారు. స్లోగన్: సుఖదాత పిల్లలైన మీరు సదా సుఖము యొక్క ఉయ్యాలలో ఊగుతూ ఉండండి. దుఃఖము యొక్క అలలలోకి రాకండి. అచ్చా. ఓం శాంతి. ఓం శాంతి.